హాయ్ గైస్, ఇంట్లోనే మనం ఈరోజు బాత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇది వచ్చి మన స్కిన్ వైట్నింగ్ కి చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనం ఆరెంజెస్ తో చేసుకుందాం. ఆరెంజెస్ అనేది తినేసి పీల్స్ అలా పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇలా మనం 1 day సన్ కానీ పెట్టుకుంటే ఇలా బాగా ఎండిపోతాయి అనమాట. క్రిస్పీగా అనిపిస్తాయి ఆరెంజ్ పీల్స్. దీన్ని మనం ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ అనేది వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆరెంజెస్ పౌడర్ తీసుకున్నాం కదా, అది ఇంకా ఓట్స్ పౌడర్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 8 కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రబ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాత్ పౌడర్ ని 1 టేబుల్ స్పూన్ బౌల్ లోకి వేసుకొని అలాగే ఇంకా హనీ ఇంకా మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక క్లీన్ హ్యాండ్స్ పైన కానీ ఫేస్ పైన బాడీ పైన ఎక్కడైనా స్క్రబ్ అనేది అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఒక 15 minutes అలాగే వదిలేసి దీన్ని కడుక్కున్న తర్వాత చూసారా స్కిన్ అనేది ఎంత బ్రైట్నింగ్ గా ఉందో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.